For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. మన దేశంలో నేటికి ప్రాచీన కళ మట్టి కుండల తయారీ. ఇది కేవలం ఎండాకాలం అంటే గుర్తొచ్చేది మనకు మట్టి కుండలు. ఆ తర్వాత కనుమరుగైపోతుంటాయి. కానీ వీటిపై ఆధారపడి ఉన్న కుమ్మరి వాళ్ళు, ఈ కుమ్మరి వాళ్ళు పడే కష్ట నష్టాలు అనేవి వాళ్ళతో మాట్లాడి ఆ కష్ట నష్టాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరు సార్? శ్రీనివాసులు. సార్, మీరు ఈ వృత్తిని ఎంతకాలం నుంచి చేస్తున్నారు? మీరు ఇలా అంటే కుండలు తయారు చేయడం మా తాతల నుంచి వస్తుంది, అలాగే కంటిన్యూ మేము నేర్చుకుంటూ చేస్తాం. సార్, ఒక కుండ అమ్మితే ఎంత ఆదాయం ఉంటుంది? అంటే నార్మల్ గా ఇప్పుడు కుండలు చేస్తుంటారు కదా, అంటే సైజుని బట్టి ఉంటుంది. డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నార్మల్ గా మంచి నీళ్ళ కుండ అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ లో బాగా సేల్ అవుతుంది. దాంట్లో 4 సైజులు ఉంటాయి, చిన్నది పెద్దది, 4 సైజెస్ దాని సైజుని బట్టి. చిన్న సైజ్ అయితే 150 నుంచి స్టార్ట్ అవుతుంది. 150 నుంచి. సార్, మెయిన్ గా అయితే ఈ ఓన్లీ సమ్మర్ లోనే మనకు కుండలు గుర్తొస్తాయి. అవును. తర్వాత టైంలో మీరు ఏం చేస్తుంటారు మరి? తర్వాత ఏంటంటే ఇప్పుడు అన్ని సీజన్, ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది, అప్పుడు పూల కుండలు కూడా మీరు తయారు చేస్తారు. ఆ సీజన్ మళ్ళీ ఇప్పుడు దీపావళి వస్తుంది, దీపావళికి ప్రమిదలు డిజైన్ అవి చేస్తాం. అంటే ఆల్ ఓవర్ 12 months పండుగలు, వినాయక చవితి, వినాయకులు తయారు చేస్తాం. బొమ్మలు కూడా తయారు చేస్తాం, వినాయక బొమ్మలు. ఇప్పుడు బోనాల పండుగ అని వస్తుంది, బోనం కుండలు తయారు చేస్తాం. అట్లా ఎవ్రీ సీజన్ అట్లా వస్తూనే ఉంటుంది. అసలు ఎలా తయారు చేస్తారు సార్ ఈ కుండలు? చేసి చూపిస్తాను. మనకు కావాల్సినంత మట్టి ఎంత కావాలంటే అంత సైజు. సరే, ఇప్పుడు ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మరి? ఇప్పుడు అప్పట్లో మా తాతల టైంలో ఇక్కడే దొరికేది, ఇక్కడ మా లోకల్ గా దొరికేది. దాంతో రియల్ ఎస్టేట్ అయిపోయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చేసి జాగా లేక ఇప్పుడు ఎక్కడ మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి అక్కడ నుంచి వస్తున్నాం. అక్కడి నుంచి తీసుకొస్తారు ఇప్పుడు కేవలం ఈ మట్టి? ఓకే. ఈ మట్టిని నానబెట్టి అంటే ఎన్ని డేస్ పడుతుంది సార్ మరి ఒక కుండ తయారు చేయడానికి? ఇప్పుడు అక్కడ నుంచి DCM లో తీసుకొస్తాం. ఒక లోడ్ వచ్చేసి 15,000 20,000 ఉంటుంది. అది తీసుకొచ్చేసి మాకు 6 నెలల వరకు వస్తుంది. 6 నెలల వరకు. 6 నెలలు. ఓకే. ఒక కుండ తయారు చేయడానికి చేయడం బట్టి ఆర్డర్ చేయడం బట్టి ఒక 6 నెలలు రావచ్చు, 2 నెలలు కూడా రావచ్చు. ఓకే. ఈ కుండ ఇప్పుడు ఎంత టైం పడుతుంది సార్ ఒక కుండ చేయడానికి? కుండ చేయడానికి అంటే ఇప్పుడు చిన్నది ఇది 2 minutes లో చేశాను. 2 minutes లో. పెద్దది అయితే కొద్ది టైం. అంటే ఎంత టైం పడుతుంది? 10 minutes టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ మట్టి ఇదంతా కలపడానికి 1 day టైం పడుతుందా? మట్టి కలిపిపోయడము 1 day టైం పడుతుంది. 1 day టైం పడుతుంది. కుండ చేయడానికి ఒక 10 minutes టైం పడుతుంది. కొంచెం పెద్ద కుండ అయితే దీనికి 2 రకాలు ఉంటది. ఇప్పుడు దీన్ని తీసేసి కట్ చేసి పెట్టేసాము. అదైతే మంచి నీళ్ళ కుండ అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తాం. 2 times చేయవలసి వస్తుంది. ఓకే. అందాజుగా రోజుకి ఎన్ని కుండలు చేస్తారు సార్? రోజుగా 50 కుండలు చేస్తారు. 35 to 50. ఇప్పుడంటే జనరేషన్ మారి మీకు ఇలా వచ్చింది మిషన్. అంతకు ముందు ఎలా తయారు చేసేవాళ్ళు సార్? ఈ వీలుందా, ఈ వీళ్ళు పైన చేసేవాళ్ళం. ఓకే. ఈ వీలు కట్టెబెట్టి తిప్పి దాన్ని మట్టేసేసి చేసేవాళ్ళం. ఓకే. సేమ్ ఇంతే, కాకపోతే ఇది ఎలక్ట్రికల్, అది కష్టం. ఓకే, అది కొంచెం కష్టంతో ఉంటుంది, కొంచెం సులువు. ఇది సులువు. ఇప్పుడు నార్మల్ గా కుండలు మీరే తయారు చేసి మీరే నేరుగా అమ్ముతారా, లేదంటే వేరే ఎవరికైనా దళారీ వ్యవస్థ ఉంటుందా మీకు? దళారీ వ్యవస్థ ఏం లేదు. ఇక్కడ మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు పని రాని వాళ్ళు ఉంటారు, మా దగ్గరకు వచ్చి తీసుకెళ్లి అమ్ముకుంటారు.
ఓకే. పని రాని వాళ్ళు. ఇంకా మాది షాపులు కూడా ఉన్నాయి. మీకు షాపులు కూడా మా ఉన్నాయి. షాప్ దగ్గరికి తీసుకెళ్తాము. తీసుకెళ్ళి ఇక్కడ యూసుగూడ ప్లస్ ఎర్రగడ్డ ఇక్కడ చాలా లొకేషన్ లో ఉన్నారు. ఓకే. ఇక్కడ షాప్ పెట్టేసి అమ్ముకుంటాం. సరే, ఇప్పుడు కుండలు తయారు చేస్తారు. కొన్ని కుండలు బాగానే ఉంటాయి, సడన్ గా కొన్ని కుండలు పగిలిపోతుంటాయి. దాని వల్ల మీకు నష్టం ఉంటుందా? ఉంటుందమ్మా, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు చేసి పెట్టాము మనం, వీటిని ఆరబెట్టాలి బయట ఎండలో. బాగా ఆరిన తర్వాతనే ఆరబెట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టేసి అట్లే వదిలేసామంటే క్రాక్స్ వచ్చేసి పగిలిపోతుంది. ఇక మళ్ళీ దాన్ని రిపేర్ చేయలేము కదా, చేయలేరు. ఇక దాన్ని మళ్ళీ తీసేయడమే. అంటే దాన్ని మళ్ళీ మనం బట్టిలో కాలుస్తాం. కాల్చేటప్పుడు కూడా దాంట్లో ఫైర్ ఎక్కువ తక్కువ అయినా కానీ పోతాయి. అందులో కూడా నష్టం జరగచ్చు. నష్టమే జరుగుతుంది. దాన్ని టేక్ కేర్ గా చేయవలసి వస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా ప్రోత్సాహాలు ఉన్నాయా? మాకైతే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు. ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వలేదు. మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని వీళ్ళు వాగ్దానాలు చేయడమే తప్ప ఎవరికి అందింది లేదు, చేసింది. మా కుమ్మరి వాళ్ళకైతే ఇంకా ఏం చేసింది లేదు. ఓకే. కుమ్మరి వ్యవస్థకి ఎప్పుడు ఇంతవరకు ఏం చేయలేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు, ఎలాంటి ప్రోత్సాహం లేదు. అంటే మీరు ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయలేదా మాకు ప్రభుత్వాన్ని మాకు ఎప్పుడు సహాయం చేయలేదు అని? క్వశ్చన్ చాలా సార్లు చేశాము. మీటింగ్ లో కూడా హాజరయ్యాము. ఇక్కడ వైఎస్ పీరియడ్ లో ఎల్బీ స్టేడియం లో మీటింగ్ అయింది. అక్కడ మా కుమ్మర సంఘం వాళ్ళు పోయి అంతా చాలా భారీ ఎత్తున మీటింగ్ జరిగింది. చేస్తామని వాగ్దానం ఏం చేయలేదు. సార్, మీకు ఈ ఆదాయం అంటే ఓన్లీ కుండలేనా, ఇంకా మిగతా ఏమన్నా కళలు ఉన్నాయా? దీని మీద ఆధారపడ్డాం. దీని మీదే ఆధారపడ్డాం, మిగతా ఇంకేం లేదు. ఇంకా ఇది చేసుకోవాలి, బ్రతకాలి అంతే తప్ప ఇంకా వేరే మాకు ఎలాంటి భూములు కానీ అలాంటి భూములు కూడా ఏం లేదు. కేవలం దీని మీద మీ వృత్తి ఇంక ఇదే. ఇంకా మొత్తం సార్, మీ పిల్లలు కూడా ఇదేనా ఇంకా, లేదంటే చదువుతున్నారా? ఇప్పటి తరం వాళ్ళనైతే వాళ్ళు ఎదగాలి కాబట్టి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు లేవాలి కాబట్టి దీన్ని నమ్ముకుంటే బాగుపడలేరు అని చదివిస్తున్నారు. ఎంతమంది సార్ పిల్లలు? నాకు 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు. పెళ్ళిళ్ళైనా సార్? లేదు, 2 ఉన్నారు. ఒక అమ్మాయి చేశాను. 2 ఉన్నారు, 2 చదువుతాము. మేము పుట్టి నుంచి చచ్చే వరకు తోడు మేమే ఉంటాము. ఇప్పుడు పుట్టినప్పుడు ఏది ముంత అంటారు, మాయ ముంత, అది తీసుకొచ్చి అక్కడి నుంచి జీవితం స్టార్ట్. తర్వాత పెళ్లిళ్ళు, పూజలు, వీటన్నిటికీ మేమే అవుతాం. లాస్ట్ చచ్చినంత వరకు కూడా మేమే. మళ్ళీ కుండ కావాలి చచ్చినప్పుడు. ఇది జీవిత ఆధారం మేము అందరికి. అయినా మమ్మల్ని పట్టించుకుని నాది లేదు. సార్, పెద్ద కుండ తయారు చేయడం చాలా కష్టం నాకు తెలిసి. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఈ జనరేషన్ లో, అంతకుముందు వచ్చేసి ఫ్రిడ్జ్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు వంట తయారు చేయడం కూడా మట్టి పాత్రలే వాడుతున్నారు. దాని వల్ల ఆదాయం బాగానే ఉందా సార్ మీకు? బాగానే ఉంటుంది అమ్మా మాకు. అంటే ఇప్పుడు ఎవరైతే చాయిస్ గా తీసుకుంటారు కదా, దాంట్లోనే మేము తినాలి అన్న వాళ్ళే ఆర్డర్ ఇచ్చి మరీ తీసుకుంటారు. సార్, కుండ మీద లాభం ఉంటే టోటల్ కుండలు అమ్మితే ఎంత అని ఉంటుందా సార్ మీకు? టోటల్ అన్ని రకాలు అమ్మితేనే మాకు ప్రాఫిట్ ఉంటుంది. ఒకటి అమ్మాలంటే లాభం ఉండదు. ఇప్పుడు నార్మల్ గా బయట ప్లేసుల్లో పెట్టి అమ్ముతుంటారు కదా, దానికి మీరు ఏమైనా రెంట్ పే చేయాలా సార్? అంటే ఇప్పుడు రెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుందమ్మా. రెంట్ కూడా ఇవ్వాలి. కాకపోతే చాలా మంది అయితే ఫుట్పాత్ మీద పెట్టుకొని అమ్ముకుంటారు. ఇక వీళ్ళు ఎవరు మున్సిపల్ వాళ్ళు వచ్చేసి అప్పుడప్పుడు ప్రెషర్ చేస్తుంటారు. వాళ్ళకి కొద్దిగా ఏదో చెప్పి ఇవ్వాల్సి వస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏమైనా పేమెంట్ పే చేయాల్సి వస్తుందా? అంటే వాళ్ళు వచ్చి బెదిరిస్తూ ఉంటారు కదా. బెదిరిస్తారా వాళ్ళు? తీసేయాలి, ఇంకేం తీసేయాలి, ఫుట్పాత్ మీద ఎవరు పెట్టమన్నారు అలాంటి అని బెదిరిస్తా ఉంటారు. వాళ్ళకి ఏదైనా నచ్చ చెప్పి చేసి ఇస్తామన్నట్టు. అట్లా ఎక్కడైనా కానీ ఎవరైనా ఊరుకోరు కదా. ఇప్పుడు షాప్ల ముందర పెడితే షాప్ల ముందర పెట్టనివ్వరు. వాళ్ళకు లేని అనుమానాలు, కుండ మా షాప్ ముంగట ఉండొద్దు, మాకు అదే నచ్చదు, మాకు బిజినెస్ నడవదు అని ఒకరు చిన్న చూపు చూస్తారు అనమాట కుమ్మరి వాళ్ళు. అందుకే గవర్నమెంట్ నుంచి ఒక మార్కెట్ యార్డ్ లాగా
కుమ్మరోళ్ళకు కేటాయించాలనేది మా అభిప్రాయం. ఇప్పటికీ తక్కువ అంచనా వేస్తా ఉంటారా సార్ మిమ్మల్ని? ఇప్పటికీ తక్కువ అంచనా. ఇప్పటికీ అలా జరుగుతుందా? చిన్న చూపు చూడడమే గవర్నమెంట్, ఎవరు ప్రోత్సాహం అందించింది ఏం లేదు. ఈ చిన్న కుండ ఎంత ఉంటుంది సార్ నార్మల్ గా? ఇది వచ్చేసి 150-200. 150-200 ఉంటుంది సార్. బయట షాప్ లో మీరు అంటే నార్మల్ గా ఫిక్స్ రేట్లు అమ్ముతారు కదా, మీరు అసలు అమ్మరు కదా సార్? మేము అట్లా ఫిక్స్ రేట్ అనేది ఏముండదు అమ్మ మాకు. మేము ఇప్పుడు ఒకరు పేద వాళ్ళు వస్తారు, వాళ్ళకి చూసి ఇచ్చేస్తాం. సరే సార్ గరీబులం సార్ అని వస్తారు, సూచిస్తారు అట్లా. అదేం ఫిక్స్ రేట్ అని మరి ఉంటుంటాం మేము. బయట షాప్ లో ఫిక్స్ రేట్ అని చెప్పేసి అమ్ముతుంటారు కదా సార్, అంటే వాళ్ళు వాళ్ళలాగా మీరు అట్లా అమ్మం మేము అట్లా అమ్మరు. చూసి ఇచ్చేస్తూనే ఉంటాం. పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు పరిస్థితి ఉంటది కదమ్మా. లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళు అయితే అడిగింది, ఉన్న వాళ్ళే ఇంకా లేని వాళ్ళకన్నా మరీ ఘోరం. అంతనా అంతనా అంటారు. లేని వాళ్ళే పర్వాలేదు, ఇంకా వాళ్ళు ఏదో బతిలో ఇంటికి ఇచ్చేసేంటారు అది కానీ తీసుకెళ్తారు, వాళ్ళే న్యాయం. నిజమే సార్. ప్రాపర్ ఎక్కడ సార్ మీరు అసలు? మాది ఇక్కడే మొత్తం టోటల్ హైదరాబాదే, మాదాపూర్. మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ. గవర్నమెంట్ కి నేను చెప్పేది ఒకటే అన్నా, ఇప్పుడు ఈ మా శాలివాన కుమ్మరులు ఉన్నారు, వాళ్ళకు సబ్సిడీ కింద లోన్ లాంటిది ఇప్పించి వాళ్ళకు ఇలాంటి వీల్స్, వాళ్ళు కొలనే పరిస్థితి, వాళ్ళు ఇలాంటి వీల్స్ గాని మట్టి కుంటలు ఉంటాయి, అలాంటి ఫ్రీ కల్పిస్తే మాకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది, బతకగలుగుతాం మేము. ప్రతిదీ కొనవలసి వస్తుంది మాకు. ఈవెన్ మట్టి కూడా కొనాల్సిందే మాకు. ఓకే, ఎంత పడుతుంది సార్ మట్టికి పేమెంట్? ఎలా? ఒక లోడ్ ఒక డీసీఎం అనుకో 20,000 వస్తుంది. 20,000. ఓకే, ఇప్పుడు మిషన్ ఎంత పడింది సార్ ఇప్పుడు? ఇది ఇక 35,000 అమ్మాయి. 35,000 సార్. కరెంట్ బిల్లు వస్తుంది కదా? కరెంట్ బిల్ కూడా వస్తుందమ్మా. ఎంత సార్ అందాజుగా దీని వరకు? ఇప్పుడు దీని వరకు నేను డైలీ యూజ్ చేస్తే 2,000-2,500 వస్తుందా సార్? ఇక ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది సార్ మరి? ఈ మట్టి మేము చేసుకోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు, ఏది 200 యూనిట్స్ లోపల ఉంటే ఫ్రీ అని అన్నాడు. అది లేదు. ఒక మంత్ వచ్చి మళ్ళీ సెకండ్ మంత్ నుంచి పోయిన నెలది 2 కలిపి బిల్లు పంపించి అంతా ఇవన్నీ అనవసర హామీలు ఇచ్చేసి ప్రజల్ని మబ్బ పెట్టడం తప్ప వీళ్ళు ఉద్ధరించింది ఏం లేదు. ప్రజల్ని నమ్మించి ఓట్లు వేసి గెలుచుకున్నారు మొన్న. చాలా దగ్గర నేను చెప్తున్నాను. కానీ రేవంత్ రెడ్డి హెల్ప్ చేస్తా అంటున్నాను, ఇంతవరకు మీకైతే ఎటువంటి సహాయం అందలేదమ్మా. రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ ఇవ్వలేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. ఇప్పుడు అంతకు ముందు ఎవరు మన కేసీఆర్ గారు పెట్టారు కదా కళ్యాణ లక్ష్మి అని. కళ్యాణ లక్ష్మి కొద్దిగా కేసీఆర్ చాలా పర్వాలేదమ్మా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కింద నాకు కూడా వచ్చింది, అబద్ధం చెప్పొద్దు, నేను కూడా తీసుకున్నా. కూతురు పెళ్లి చేసినప్పుడు కళ్యాణ లక్ష్మి అప్లై చేసినా వచ్చింది. అలాంటి పథకాలు బాగానే ఉన్నాయి. కేసీఆర్ పర్లేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి చాలా ఘోరంగా చేశారు. కాదే ఇప్పుడు అంతకుముందు ఉంది కదా సార్ కళ్యాణ లక్ష్మి అని, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా సీఎం గా, అది ఉంటుందా? కొనసాగిస్తా అంటుండు కదా, కొనసాగిస్తాను. మళ్ళీ తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తాను. ఏది లేదు, ఏది లేదు. అన్ని ఉత్తమాటలు అవన్నీ. అప్పుడు న్యాయం జరిగిందా సార్? మరి ఇప్పుడు న్యాయం జరుగుతుందా? కేసీఆర్ ఉన్నప్పుడే న్యాయం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎప్పుడు ఎంతవరకు ఇప్పటికే ఏం న్యాయం జరగలేదంటారు? ఏ హామీ కూడా అమలు జరగలేదు. ఏ హామీ కూడా ఇంతవరకు అమలు జరగలేదు. మహా అంటే 3 months కూడా నమ్మకం కూడా లేదు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. 6 నెలల్లో ఒక్క పథకం అన్నా చేయాలి కదా, అన్ని ఉత్తమం, అన్ని బోగస్ మాటలు ఇవన్నీ. ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఇంకా చేసింది ఏమీ లేదు. ప్రజల్ని మోసగించి గెలిచాడు. మితిమీరిన హామీలు ఇచ్చేసి, సాధ్యం కాని హామీలు ఇచ్చి గెలిచాడు. ప్రజలు మోసపోయారు. ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఒక సీట్ కూడా పోలేదు. మరి అదే ఊర్లనే మోసపోయి ఓట్లు వేసేసి అదే మొత్తం విలేజ్ లోనే ఇక్కడైతే మొత్తం కేసీఆర్ చూసారు కదా అండి. కుండలు తయారు చేసే వాళ్ళు కూడా ఇంకా పైకి తీసుకురావాలని ప్రభుత్వం వీళ్ళకి ఇంతవరకు ఎటువంటి సహాయం కూడా చేయలేదంట. వాళ్ళకి మంచి సహాయం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి నా యొక్క విన్నపం అండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి.